ఒక రచయితగా ఆయనకు తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ రాసే హక్కు లేదంటారా మీరు? రచయితగా వ్యక్తపరిచే హక్కు డెఫినెట్గా ఉంటుంది. ఆర్టికల్ 19 గేవ్ దట్ లిబర్టీ టు ఎవ్రీబడి. కానీ అబ్యూజ్ చేసే అధికారం లేదు, అబ్యూజ్ చేసే హక్కు లేదు. అధికారం ఎట్లా ఉండదు సిటిజన్కి, హక్కు లేదు. బియాండ్ ఈస్ రైట్. అబ్యూజ్ చేసే హక్కు ఎక్కడ ఉంది? కించపరిచే హక్కు ఎక్కడ ఉంది? ఎవరికి లేదు కించపరిచే హక్కు. అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ప్రతి ఒక్కరు లిమిట్లో ఉండాలి. నాకు హక్కు ఉన్నదని చెప్పి దారిన పెట్టండి ఎదవా అని అంటే ఊరుకుంటారా? సరే, నాకు హక్కు ఉంది, నేను రాశాను. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే కోర్టులకు పోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు. కానీ అర్ధరాత్రి పూట్ల నాకు ఫోన్లు చేయించడము, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే అసలు వినడానికి కూడా ఇష్టపడని, అది చెప్పడానికి కూడా ఇష్టపడని భాషలో, అంటే అసభ్య పదజాలంతో కేసులు పెట్టారు కదా. అది నిజమేంతో అబద్ధమేంతో తేలుతుంది కదా. వాటి మీద వారు కూడా కేసులు పెట్టారు. మనోభావాల్ని ఇచ్చేస్తే ప్రతి ఒక్కడికి ఒకే రకమైన రియాక్షన్ ఉండదు. కొంతమంది ఆవేశంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, నేనేం డినై చేయట్లేదు దాని గురించి. ఎందుకంటే మనం ఈ ఫోన్లో ఎవడు చేసిండో తెలియదు, ఏం మాట్లాడిండో తెలియదు. అది ఆయన ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు, చేసి ఉండొచ్చు అంతే. ఏపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ గారు కూడా ఆయనను బహిరంగంగా ఉరిదీయాలి, చంపాలి అది అంటున్నారు. వాళ్ళు ఎక్కడ కోమట్లు అండి, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అండి అంటున్నాడు కదా కంచ. ఆయనే రాశాడు కదా, పిరికోళ్ళు, పీనాసోళ్ళు దొంగ రవాణా చేస్తారు. ఇది పూర్తిగా అబ్జెక్షనబుల్. ఇది సభ్య సమాజం ఒప్పుకునేది కాదు. ఇది వాటిలో ఏమాత్రము నిజాలు లేవంటారా? అసలే లేవు. ఏం నిజాలు ఉన్నాయి చెప్పండి దాంట్లో? దానికి అసలు ఇప్పుడు అది ఒక కాసింతసేపు ఆయన ఏమన్నారంటే ఇది రీసెర్చ్ బుక్ అని అన్నారు. తర్వాత కాసింతసేపు నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద రాసినానని అన్నాడు. 10 ఏళ్ల కింద రాసినట్టుగా లేదు ఆ బుక్. ఆయన ముందు మాట మననే రాసినాడు, డేట్ కూడా ఉన్నది దాంట్లో. లెనిన్ ధన్శెట్టి ఆయన ఒక ముందు మాట రాశారు, అది దాంట్లో కూడా డేట్ ఉన్నది, ఈ మధ్య రాసింది. ఆయనే దాని మీద స్థిరంగా లేదు, ఎప్పుడు రాశాను. కాసేపటికేమో ఆయన మనసే ఆయనకి గిల్టీగా ఉన్నది. నేను ఎప్పుడో రాశాను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడెప్పుడో రాసినాను, అప్పుడు సామాజిక పరిస్థితులను. తర్వాత ఇంకొక చోట ఏం రాశాడు, వీళ్ళకి ప్రొడక్షన్ దాంట్లో అసలు ప్రొడక్షన్ రంగంలో వీళ్ళు అసలు లేరని అంటాడు. ఇంకొక పక్కన ఏమంటాడు అంటే మొత్తము పెద్ద పెద్ద కంపెనీలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయని అంటాడు. ఇది పూర్తిగా సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. నాకెందుకో అదే ఒక యూనిటిక్ రైటింగ్ లాగా అనిపించింది. ఓవరాల్గా కంచా ఎలయ్య గారు రాసిన ఆ పుస్తకం గురించి మీరు ఏమంటారు చెప్పండి? పిచ్చేటి చేతుల్లో రాయిలాగా ఉంది. స్వేచ్ఛ, భావ ప్రకటన వ్యక్తీకరించే స్వేచ్ఛ ఏదైతే ఉందో పిచ్చోడి చేతిలో రాయిలాగా అయింది కంచా ఎలయ్య పుస్తకం.